హలో తెలుగు ప్రజలు అందరికీ నమస్కారం అండి. ఇవాళ మీకు చూపించబోయే రష్యా దేశంలోని ఇది ఇస్బోర్గ్స్ అనే ఒక గ్రామం అనమాట. సో మన సిటీల్లో అంటే మీకు ఇప్పటిదాకా చూసిన పెస్కో సిటీల్లో అన్ని బిల్డింగ్లు అన్ని అపార్ట్మెంట్స్, అసలు ఇలాంటి ఇల్లులు మనకి ఎక్కడా కనిపించవు. ఇక్కడే చాలా ఇండివిజువల్ హౌసెస్ చాలా ఉన్నాయి, ఎవరి ఇల్లు వాళ్ళకి నీట్గా చాలా బాగుంది చూడడానికి. ఇది ఇస్తోనియా సరిహద్దు సమీపంలో ఉన్న ఒక చారిత్రక గ్రామం అనమాట ఇస్బోర్గ్స్ అనేది. ఈ గ్రామానికి దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ గ్రామం మధ్యలో నిలిచిన ఈ చర్చ్ రష్యన్ ఆర్థడాక్స్ సంస్కృతికి ముఖ్య చిహ్నం అని చెప్పుకోవచ్చు. చూసారు కదా, చాలా బాగుంది ఈ చర్చ్ చూడడానికి. ఒక లాంగ్ షాట్ కూడా వేద్దాం. చూడండి, చాలా బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ ప్లేస్ చూడడానికి. ఇక్కడ ప్రజలు ఇంకా తమ పూర్వీకులు సాంప్రదాయిక వస్త్ర శైలిని సంరక్షిస్తున్నారు. మన ఊర్లోనే అనుకున్నాను, ఇక్కడ కూడా చూడండి భలే వ్యాపారం చేస్తున్నారు. Копченая рыбка, медовуха, сидр, квас, литочек вяленый, домашняя копченая грудинка, можно попробовать. అది చూసారు కదా, మన ఊర్లో లాగే సేమ్ మన కూరగాయలు అమ్ముతూ ఉంటారు కదా మార్కెట్లో. సో అలాగే ఇక్కడ వచ్చిన టూరిస్టులు అందరినీ అలా అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి, చూడొచ్చు మీరు ఇక్కడ. అండ్ ఇంకో విషయం చూడండి, ఇదంతా కూడా ఏంటో మొత్తం పగిలిపోయి ఉన్నాయి. మేబీ వార్ టైంలో ఏమన్నా అయ్యి ఉండొచ్చు అనుకుంటానండి, నేను కన్ఫర్మ్ చేయలేదు. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇదేంటో నాకు ఇంతకుముందు జాకీ చాన్ సినిమాల్లో చూసినట్టు ఉంది. చూడండి, ఇవన్నీ కూడా చాలా పాత వస్తువులు. ఈ చూస్తుంటేనే విలేజ్ వైబ్స్ వచ్చేస్తున్నాయి. ఈ చెక్క, ఇది లాంతర్ చూడండి, లాంతరు రష్యాలో కూడా వాడారా? వావ్, ఇదేంటి బండి చక్రం, ఇది ఎద్దుల బండి ఇక్కడ కూడా వాడారేమో, మేబీ అయి ఉండొచ్చు. ఇక్కడ చూడండి, అప్పట్లో వాడిన వాళ్ళ జాకెట్స్ అనుకుంటా, అమ్మ పేరు కూడా ఉంది, ఎవరిదో ఇల్లు అనుకుంటా ఇది. వాళ్ళు వాడినవి అన్ని వస్తువులు ఇక్కడ వ్యవసాయానికి వాడినవి అనుకుంటా. అది కిరసన్ డబ్బాను, అది లాక్స్. వావ్, ఇవన్నీ కూడా ఇంకా ఎవరో అబ్బాయి ఇక్కడ పెట్టేసి ఉన్నారు. ఈ చెక్క డబ్బాలు మరి ఏమున్నాయి, మరి ఎందుకులే మనం ఇన్ని ఓపెన్ చేయొద్దు. చూసారా, విలేజ్ అయితే చూడడానికి ఎంత ప్రశాంతంగా, అబ్బా చాలా ప్రశాంతంగా ఉంది. ఈ నేచర్ కూడా చాలా బాగుంది. ఆ పక్షులు కిలకిల రావాలు, నైస్, ఏకదమ్ విలేజ్ లైఫ్ వచ్చేస్తుంది. అబ్బా, నన్ను కూడా ఎవరన్నా లాక్కొని చేసుకెళ్తే బాగుంది. అబ్బా, చాలా బాగుంది. వావ్, మరి రష్యాలో ఇస్బోర్గ్స్ అనే ఈ పల్లెటూరులో వెనకాల కనిపిస్తున్న ఈ హోటల్ ఉంది. ఇది చిన్న హోటల్ టైప్ అంట. వెళ్దాం మరి లోపలికి. రష్యా దేశంలో ఈ ఊర్లో ఉన్న ఈ రెస్టారెంట్ పేరు బ్లీనయా కేఫ్ అన్నమాట. ఎంత చలిగా ఉందంటే నిజంగా మాటల్లో చెప్పడం కష్టం. లోపల నుంచి కింద నుంచి పై దాకా మొత్తం వణికిపోతుంది. అర్జెంటుగా లోపలికి వెళ్ళి ఒక మంచి కాఫీ వేసుకోవాలి. పదండి. రెస్టారెంట్ ఏంటో అంతా వుడెన్ చెక్కలతో చేస్తున్నారు. వీళ్ళు కాంక్రీట్తో కట్టరు, ఎందుకంటే కాంక్రీట్తో కడితే చలిని పీల్చుకుంటుంది కాబట్టి చెక్కలతోనే ఉంటాయి వీళ్ళకి. బయట చెక్కలు పెట్టారు, మేబీ లోపల మంట ఏమైనా వేస్తున్నారేమో. అబ్బా, చెక్క డోర్ తీయండి. వావ్, అబ్బో రష్గా ఉన్నట్టుంది ఫుల్గా. అయినా పర్లేదు, మనకు అలవాటే ఇండియాలో. ఓకే, ఆర్డర్ చేస్తున్నాడు అన్న, ఏదో మనకి ఎన్ని తెలీదు. అన్నీ ఆర్డర్ చేయమని చెప్పాము, ఎందుకు మనకి రిస్క్. ఒకటి ఆర్డర్ చెప్పి ఇంకోటి వచ్చిందంటే ఇదేదో ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా మనకేం అర్థం కావాలి, అంత రష్యన్ లాంగ్వేజ్లో రాసి ఉన్నాయి అవి. ఓకే, మరి చూద్దాం అన్న ఏం ఆర్డర్ చేస్తున్నాడు. ఓకే, అటు వెళ్ళాలంట, అంటే ఇక్కడ పేమెంట్ చేసి అక్కడికి వెళ్ళి కూర్చోవాలంట. అక్కడికి వచ్చేస్తుంది మనకి ఫుడ్. ఓకే, పదండి వెళ్ళిపోదాం. హే అనుష్క, అన్నీ ఏంటో అండి, చాలా పాతకాలం నాటివి డోర్లు అన్నీ కేవలం రాళ్లతో చేసినవి. చూస్తుంటే మంచి వైబ్స్ వచ్చేస్తున్నాయి ఈ రెస్టారెంట్. వావ్, చూడడానికి చాలా బాగుందండి. మొత్తం ఓల్డ్, మొత్తం యాస్థెటిక్ అనమాట. చూడండి, మొత్తం అంతా కూడా ఇది రాళ్లతో కట్టిన రెస్టారెంట్. ఇదంతా కూడా నేను వాయిస్ ఓవర్ అండి. ఇక్కడ నేను మాట్లాడితే వాళ్ళకి డిస్టర్బెన్స్, చాలా సైలెంట్గా ఉందని చెప్పి వీడియో తీసుకున్న తర్వాత నేను వాయిస్ ఓవర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, చాలా బాగుంది చూడడానికి రెస్టారెంట్ అయితే. నిజంగా ఇది ఏంటో సినిమాల్లో చూస్తున్నట్టుంది. యాక్చువల్లీ సినిమాల్లో ఉంటాయి కదా, హాలీవుడ్ సినిమాల్లో అలా ఉంది. పైన చూడండి, వావ్ సూపర్, నెక్స్ట్ లెవెల్. అయ్యో, ఆర్డర్ వచ్చేసింది. ఫస్ట్ టైం నేను రష్యాకి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఒకళ్ళు వచ్చి సర్వ్ చేయడం. ఇప్పటిదాకా సెల్ఫ్ సర్వీసే నేను ఎక్కడ సిటీలో అయితే. ఓకే, ఐటమ్స్ చూడండి. ఇది ప్యాన్ కేక్స్ అంటారు, రష్యా ట్రెడిషనల్ ఫుడ్, వాళ్ళ సాంస్కృతిక ఆహారం ఇది. ప్యాన్ కేక్స్ అనేవి, ప్యాన్ కేక్ మీద క్రీమ్ వేస్తున్నారు. ఇది చాక్లెట్ కాఫీ అంట. ఓకే దెన్, బాగుంది, ఒకసారి ట్రై చేద్దాం. అబ్బా, ఈ ఫోర్కు ఈ కత్తి ఎలా వాడతారో ఏంటి. ఇది తినడానికి వచ్చామా యుద్ధానికి వచ్చామా, కత్తులు ఇస్తారేంటి? సర్లే, ఎవరో ఎలా కానీ చేద్దాం. ఓకే, ఫైన్. అదే ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, అది thumbs up you give, even though it is not nice. అంటే
ఆర్డర్ చేసినప్పుడు కొంచెం వేడిగా అనిపించింది కాంబినేషన్, కానీ తిన్న తర్వాత పర్లేదు అనిపిస్తుంది. ఇలా కూడా తినొచ్చు. బాగుంది. స్వీట్ ఐటమ్ బాగుంది. దేశంలో ఈ విలేజ్లో హాట్ చాక్లెట్ దొరికింది, అది తిన్నాం. విలేజ్లో ఎవరైనా సరే బాగుంది అంతా కూడా. యా బాగుంది. హాట్ చాక్లెట్ సేమ్ ఇండియాలో ఎలా అవుతుందో అలాగే నీట్గా బాగుంది, బాగా అనిపించింది. వెనకాల ఫైర్, ముందు స్వీట్ ఐటమ్స్, నైస్ కాంబినేషన్. ఇవాళ చాలు జన్మదినం అయిపోయింది. రష్యా దేశంలో పల్లెటూరులు చూపించమన్నప్పుడు కొంతమంది సబ్స్క్రైబర్స్ అంత ఏముండదు, అంత వ్యత్యాసం ఏముండదు. మ్యాక్సిమం ఉంటే ఏముంటుంది, ఇప్పుడు మా పెస్కో సిటీలో అంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి. ఇదొక్కటే నా పరిమితికి నేను ఆలోచించగలిగింది. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అసలు పూర్తిగా డిఫరెంట్ అనమాట. ఒక డిఫరెంట్ అనుభవం ఇది. వీళ్ళ దగ్గర అభివృద్ధి ఉంది, కానీ వాళ్ళ యాన్షియంట్ కానీ, వాళ్ళ ట్రెడిషనల్ కానీ, వాళ్ళ ఆచారాలు కానీ, వాళ్ళ పూర్వీకులు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ ఆచారాలు వాళ్ళు వదలకుండా అలాగే పాటిస్తూ ఉన్నారు. వాళ్ళ ఇల్లులు కానీ, లేకపోతే వాళ్ళు వాడుకునే విధానాలు కానీ, వాళ్ళు తినే విధానాలు కానీ పెస్కో సిటీ కంటే కూడా ఇంకా సైలెంట్గా ఉన్నారు రష్యన్స్. వీళ్ళ నిశ్శబ్దానికి నాకే భయం వేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ప్రదేశంలో నాకు మాట్లాడడానికి కూడా భయం వేసేలాగా ఉంది వీళ్ళ నిశ్శబ్దం. కానీ చూడండి, సో ఇక్కడ మనం ఇవాళ వచ్చినప్పుడు ఇదే చూడండి, ఇదే తీసుకోండి. తినడానికి వచ్చినప్పుడు వెన్ కంపేర్ టు సిటీ పెస్కోలో రష్యాలో కానీ ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ పాత రాతితో కట్టిన హోటల్స్, వాళ్ళ పూర్వీకులు వదిలి వెళ్ళిన దాన్ని వాటినే మళ్ళీ రెనోవేట్ చేసుకొని అవే యూజ్ చేస్తూ ఉన్నారు. ఆ పూర్వీకులు వదిలి వెళ్ళిన అవే వీళ్ళకి సంపదలా ఉన్నాయి. అది సో నాకైతే చాలా బాగా నచ్చింది. దీన్ని చెప్పడానికి, వర్ణించడానికి మాటలు కూడా రావట్లేదు, అలా ఉంది. నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. రష్యాలో ఇంకొక ప్లేస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అట్లా దెన్ బాయ్, జై హింద్.